గద్దించగా తుఫానులు పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం తుఫానును గద్దించుట. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి మనం చూసినట్లయితే, యేసు ప్రభు శిష్యులతో పడవలో ఉండి నిద్రిస్తున్నప్పుడు వీళ్ళు ఆ సముద్రము మీద తుఫాను చెలరేగింది. ఆ తుఫాను చెలరేగినప్పుడు వాళ్ళు చాలా భయభ్రాంతులయ్యారు. జ్ఞానస్నానం పొందిన మనమందరము కూడా క్రీస్తుని స్వీకరించిన తర్వాత అనేక తుఫానులు మనకి ఎదురవుతుంటాయి. అనారోగ్యం అనే తుఫాను, శోధనలనే తుఫాను, సమస్యలనే తుఫాను. ఈ తుఫాను చెలరేగడానికి కారణాలు ఏంటంటే, కొన్నిసార్లు సాతాను మనల్ని భయపెడుతుంటుంది. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనల్ని ఏదో రీతిగా శోధించడానికి సాతాను ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. క్రీస్తుని ప్రేమ నుండి మనం దూరం చేయడానికి, క్రీస్తుని విశ్వాసం నుండి మనల్ని దూరం చేయడానికి, క్రీస్తుని సన్నిధి నుండి దూరం చేయడానికి ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది. అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రభు పడవలో నిద్రిస్తున్నాడన్న సత్యాన్ని వాళ్ళు ముందుగానే తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళు భయభ్రాంతులయ్యారు. చాలాసార్లు జ్ఞానస్నానం ద్వారా ప్రభుని అంగీకరించిన మనం చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న ఇక్కట్లకి భయపడిపోతుంటాం. అందుకే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 24వ వచనంలో 25వ వచనంలో, కావున ఏమి తినదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమని మీ జీవితములను గూర్చి వ్యధ చెందకడు అని చెప్తున్నాడు. క్రీస్తు నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు జీవించే జీవన విధానం ఎలా ఉండాలి అంటే, ఆయన యందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు గుర్తించగలుగుతావో నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. వీళ్ళు పడవలో ఉన్న వీళ్ళు ఆ అలలకి భయపడిపోయి బెంబేలెత్తిపోతున్నారు. అయ్యో, క్రీస్తు మనతో ఉన్నాడన్న ధైర్యాన్ని కోల్పోతున్నాడు. మనకి సమస్యలు వెల్లువెత్తినప్పుడు, శోధనలు వెల్లువెత్తినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, ఎందుకు ఇలాగైపోయాము అని మనం కూడా బెంబేలెత్తిపోతుంటాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఒకటే, ప్రభు ఇచ్చే వాగ్దానం, మీరు భయపడకడు, మీరు భయపడకడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట 366 సార్లు రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం భయపడకుండా ఉంటామో దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఎప్పుడైతే భయపడకుండా ఉండగలుగుతామో మన విశ్వాసాన్ని కోల్పోము. అక్కడ శిష్యులు కొంత నిదానంగా ఆలోచించినట్లయితే, మన పడవలో ప్రభు ఉన్నారు, మనకెందుకు భయం అన్న ఆలోచన రాలేదు. పిరికితనం, భయం వాళ్ళని భయపెడుతుంది. ప్రతి క్రైస్తవుడు కూడా ఈనాడు అనేక భయాలతో భయపడుతున్నారు. ఆర్థిక సమస్యలనే భయం, ఇల్లు కట్టగలనా లేదా అనే భయం, ఉద్యోగం వస్తుందా రాదా అనే భయం, పిల్లలకు పెళ్లి చేయగలమా లేదనే భయం. ఈ భయాల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే సాతాను మనల్ని శోధించడం మొదలు పెడుతుంది. ప్రభు ఉంటుండగా పడవలో ప్రభు నిద్రపోతున్నప్పుడు ఆ శోధన ఎలా చెలరేగిందో, ఆ శోధన చెలరేగడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ మనం కూడా ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తున్నామో, ప్రభుని ఆరాధిస్తున్నామో, ప్రభుని గణపరుస్తున్నామో, మన భయాలకి ఆయనే మన భయాలను పారద్రోలగలిగేవాడు ప్రభువే. ప్రియులారా, ఈ తపస్కాలంలో ఉన్న సమయంలో నా భయాలను పోగొట్టుకోవాలంటే నేను అక్కడ శిష్యులు వెళ్ళి ప్రభువుని లేపుతున్నారు. ప్రభు మేము నశించిపోతున్నాము అని ప్రభు సన్నిధికి వెళ్ళగానే ప్రభు లేచి గాలిని అలల్ని గద్దిస్తున్నాడు.
ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుని లేపి ఉన్నారో, ప్రభువా ఇదిగో మేము నశించిపోతున్నాం అన్నారో, ఆయన అంటున్నాడు అల్ప విశ్వాసులారా అని అంటున్నాడు. ఈరోజు మనం కూడా నా విశ్వాసం ఎలా ఉంది, నేను ఎటువంటి విశ్వాస జీవితంతో ప్రభుని సేవిస్తున్నాను, ఆయన మీద దృఢమైన విశ్వాసాన్ని ఉంచగలుగుతున్నానా ఆలోచించాలి. మనందరిలో ప్రభు ఉన్నాడు, మన పడవలో ప్రభు ఉన్నాడు, మన కుటుంబం అనే పడవలో ప్రభు ఉన్నాడు. అందుకొరకే మనం దిగులు చెందవలసిన పని లేదు. గాలిని అలల్ని గద్దించిన ప్రభు నీ జీవితంలో ఎదురవుతున్న ఆ సమస్యలని, ఆ శోధనలని, ఆ ఆటంకాలని గద్దించి మనకు ప్రశాంతతనివ్వగలిగేవాడు ప్రభు అయిన క్రీస్తే. అందుకే ఆయన్ని మనం ఆరాధిందాం, ఆయన ప్రేమిందాం, ఆయన బిడ్డగా జీవిందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభు మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.